నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. మా ఉసురు తగిలితే ప్రభుత్వం కూలిపోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల బకాయిలను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలంటూ నేడు కదిరి పట్టణంలో ఐకాసా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐకాసా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేసిన ప్రభుత్వాలు కూలిపోక తప్పదని హెచ్చరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిమోహన్, వేణుగోపాల్ రెడ్డి, ఆత్మారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కదిరి ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మికుల చరిత్రలోనే ఈరోజు భారీ ర్యాలీ జరిగిందంటే అది మీ యొక్క ఉమ్మడి శక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేము 2020 వరకు ఆర్టీసీ ఉద్యోగులము గర్వంగా పనిచేసే వాళ్ళం. వేతన సవరంతో ఎవరిని మేము ఒప్పించుకునేదిలే, కరువు భత్యం ఇవ్వాలని ఎవరిని అడుక్కునేదిలే. మేము మాకు టెన్షన్గా జనవరిలో కరువు భత్యం, 7 నెలల్లో కరువు భత్యం ఈ విధంగా పడతాండే మమ్మల్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో విలీనం చేశాడు. కదిరిలో మేము ఆ రోజున సంబరాలు చేసుకున్నాం, పాలు పోసినాం. ఆ రోజు కదిరిలో పాలే దొరకలే వేరే వాళ్ళకు, అన్నీ మాకే అయిపోయినాయి. ఇంత ఘనమైన సత్కారం చేస్తే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మీరు ఏం చేస్తున్నారు? వేతన సవరణ చేశారు, సంతోషం. అబ్బబ్బబ్బా భలే బ్రహ్మాండంగా పెరుగుతుందిలే, పేసీపులు చూసుకుంటే 10-15 వేలు పెరుగుతుంది లేని మేము ఎదురు చూసాం. తీరా చూస్తే వేణుగోపాల్ రెడ్డి గారు షేమ్ అనిపించుకోవాలి, మనము 5 డిఏలు ఇచ్చి వేతన సేవర్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఇది సిగ్గు కాదా? మరి డిఏలు పెండింగ్ పెట్టుకుంటా పోయి ఇప్పటికే 3 డిఏలు ఉన్నాయి కదా పెండింగ్, మరి ఈ 3కి ఇంకో 2 కలిపితే ఇంకో మొత్తం సవరణ చేస్తారా? డిఏలు పెట్టకూడదు, ఇది చాలా తప్పు. డిఏలు అంటే మా యొక్క ఇప్పుడు రమణ గారు చెప్పినట్లు మా అవసరాలకు ఆదుకునే విషయం, అది ఎప్పటికప్పుడు ఇచ్చేయాలా. మా సంసారాలు ఈరోజు మీరు పెంచుకుంటూ పోతున్నారు, సంతోషమే. ఇవ్వండి, బటన్లు నొక్కండి, ఎన్ని బటన్లు నొక్కండి, దానికి మేము వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి. మరి దాంట్లో మేమెందుకు లేము ఉద్యోగులము? ఏం మాకు ఓట్లు లేవా? మేము డిసైడింగ్ అథారిటీ కాదా? ఒక్కటే హెచ్చరిస్తున్నాం సీఎం గారు, ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూడండి. కేవలం పోస్టల్ బ్యాలెట్లతోనే ఆ ప్రభుత్వం ఏర్పడింది. పోస్టల్ బ్యాలెట్లు వేసిన ఘనత ప్రభుత్వ ఉద్యోగులది. ఒక్కటే మీ విధానం మార్చుకోండి, ఉద్యోగుల బాధలు వినండి. ఉద్యోగ సమస్యలు ఉంటే మీరు మీటింగ్కి రారా? ఏపీ ఎన్జిఓ మా బండి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 2 నెలల క్రితం భారీ మీటింగ్ విజయవాడలో జరిగితే లక్షలాది మంది ఉద్యోగులు హాజరైతే మీరు వచ్చారు. ఏపీ ఎన్జిఓ చేసిన కృషి మేరకే ఆ రోజున 1/7/22 డిఏ ప్రకటించారు. ఇది మనం సగర్వంగా చెప్పుకోవాలి. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులకు, లేడీ ఎంప్లాయీస్కు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్ కూడా ప్రకటింపజేశారు.